2025లో అక్టోబర్ 22వ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభం అవ్వబోతోంది. కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే ఈ నెల రోజులు భక్తులు ఎంతో నిష్టగా దీపారాధన చేస్తారు. అయితే కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు ఆ దీపం కింద ఈ ఆకును పెడితే చాలు, పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. కార్తీక మాసంలో ఈ ఆకుపై దీపం పెడితే కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడిగా మారుతాడు అని శాస్త్రం చెప్తుంది. కార్తీక మాసంలో ఈ ఆకు మీద దీపాలు పెట్టడం వలన మీ ఇల్లంతా బంగారుమయమవుతుంది, పేదరికం పోతుంది, మీరు అపర కుబేరులుగా మారిపోతారు. ఈ ఆకు మీద దీపారాధన చేయటం వలన మీరు చేసే దీపారాధనకు 1000 రెట్ల అధిక ఫలితం వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ కార్తీక మాసంలో ఏ ఆకు మీద దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీరు కుబేరులుగా మారుతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. కార్తీక మాసం హిందూ చాంద్రమానంలో ఎంతో పవిత్రంగా భావించే నెల. పౌర్ణమి సమయానికి చంద్రుడు కృతికా నక్షత్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. ఈ నెలను శైవ వైష్ణవ సాంప్రదాయాలు సమానంగా ఆరాధించే కాలంగా పేర్కొంటాయి. అందువల్లే ఈ నెలలో శివునికి రుద్రాభిషేకం, బిల్వార్చనలతో పాటు విష్ణువుకు తులసి దళములతో అర్చనలు, పారాయణలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. తెల్లవారుజామునే లేచి స్నానం చేసి శుచిగా ప్రార్థనలు చేయటం, శివకేశవుల నామస్మరణ చేయటం ఈ మాసంలోని ముఖ్య ఆచారాలు. కార్తీక మాసం అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఉపవాసము, దీపారాధన, నదీ స్నానాలు, జాగారం. అయితే ఈ కార్తీక మాసంలో చాలామంది ఉపవాసం ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది తమ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఉపవాసం ఉంటారు. దేవుడు మనకు మన ఆరోగ్యంపై ముందు శ్రద్ధ వహించాలి అని చెప్పాడు. మనకు ఆరోగ్యం బాగుంటేనే కదా దేవుడికి ఇంకా చాలా రకాల పూజలు చేస్తాము. బలవంతముగా ఉపవాసం ఉండి ఆ నీరసంతో, చిరాకుతో ఇంట్లో వారిని కూడా దూషిస్తూ ఉంటారు. ఇలాంటి ఉపవాసం చేసినా ఎలాంటి ప్రయోజనాలు కలుగవు. మనం ఏది చేసినా ప్రశాంతంగా ఉండి చేయాలి. ఈ బిజీ లైఫ్లో చాలామందికి ఉపవాసం ఉండటం కుదరటం లేదు. ఈ మాసమంతా ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు, కేవలం ఈ మాసంలో వచ్చే 4 లేదా 5 సోమవారాలు ఉపవాసం చేయండి. అది కూడా మీకు కుదిరితేనే చేయండి. చిన్నపిల్లలు ఉన్నవారు, వృద్ధులు, ఆఫీస్కి వెళ్ళేవారు బలవంతంగా ఉపవాసం చేయకండి. మరికొంతమంది ఇతరులు ఏమి అనుకుంటారో అని ఉపవాసం చేస్తూ ఉంటారు. వారికి భక్తి ఉన్నా లేకపోయినా ఉపవాసం చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. దయచేసి ఇలాంటి పిచ్చి పనులు మాత్రం చేయకండి. మీకు దేవునిపై భక్తి, నమ్మకం ఉంటే, మీకు ఓపిక ఉంటేనే ఉపవాసం చేయండి. ఇక ఈ కార్తీక మాసంలో చేయకూడని మరొక తప్పు, మాంసాహారం తినకూడదు. మగవారు మద్యం త్రాగకూడదు. కొంతమంది మగవారు మందు లేకపోతే ఉండలేరు, కానీ దేవునిపై భక్తి ఉంటుంది. అలాంటి వారు మీ మనసును మద్యం వైపు నుండి డైవర్ట్ చేయడానికి ప్రతిరోజు శివుడికి రుద్రాభిషేకం చేయండి. ఉదయం మరియు సాయంత్రం శివుడికి లేదా శివలింగానికి నీటితో అభిషేకం చేయండి. ఎక్కువ సమయం శివుడి భక్తిలో నిమగ్నమై ఉండండి. మీరు ఈ ఆచారానికి అలవాటు పడితే దాని నుండి ఆనందాన్ని అనుభవించేటప్పుడు మీకు మద్యంపై కోరిక తగ్గుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శివుడి ప్రార్థనలో ఉండడానికి ప్రయత్నించండి. అలాగే మాంసానికి దూరంగా ఉండండి. ఈ కార్తీక మాసమంతా కూడా పర్వదినాలే కాబట్టి మాంసానికి, మద్యానికి దూరంగా ఉంటే ప్రయత్నం చేయండి. అలాగే ఈ కార్తీక మాసంలో మధ్యాహ్నం పూట నిద్రించకండి. ఇది చలికాలం కాబట్టి మీరు మధ్యాహ్నం పూట నిద్రించడం వల్ల సాయంత్రం అయ్యేసరికి బద్ధకంగా, నీరసంగా ఉంటుంది. దీనివల్ల మీకు ఏ పని చేయబుద్ధి కాదు. సాయంత్రం పూజకు ఆలస్యమవుతుంది. మధ్యాహ్నం పూట నిద్రించటం వల్ల మీ శరీరం బాగా బద్ధకిస్తుంది. ఈ కార్తీక మాసంలో ప్రదోష సమయంలో శివుడు తన ప్రమదగణాలతో కలిసి భూసంచారం చేయడానికి వస్తాడు. మీరు ఆ సమయంలో ఇంటిని శుభ్రంగా ఉంచకుండా, మీరు శుభ్రంగా లేకుండా ఉంటే శివుడు ఆగ్రహిస్తాడు. ప్రదోష సమయంలో ఎట్టి పరిస్థితుల్లో నిద్రించకండి. అలాగే ఈ సమయంలో మీరు ఎటువంటి ఆహారం తినకుండా శివుణ్ణి ఆరాధిస్తే శివ అనుగ్రహం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు.
ఇక ఈ కార్తీక మాసంలో ప్రదోష సమయంలో భార్యాభర్తలు కలవకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ తప్పును కార్తీక మాసంలో చేయకండి. ఈ తప్పు చేయటం వల్ల శివుడి ఆగ్రహానికి గురి అవుతారు. దీని యొక్క ఎఫెక్టు మీ పిల్లలపై పడే అవకాశం కూడా ఉంది. ఇంకా ఈ కార్తీక మాసంలో నదీ స్నానం చేస్తారు. మీరు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు అయితే దయచేసి ఎటువంటి నదీ స్నానాలకు వెళ్ళకండి. ఇటీవల కాలంలో తుఫాను సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఈ కార్తీక మాసంలో నదీ స్నానాలు, సముద్ర స్నానాలు చేయాలని అనుకున్నట్లు అయితే వాతావరణం అనుకూలంగా ఉంటేనే వెళ్ళండి. లేదంటే ఇంట్లోనే చన్నీటి స్నానం చేయండి. కొందరు ఈ మాసంలో ఎలాగైనా సరే నది లేదా సముద్ర స్నానం చేయాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారు, మీకు తెలిసిన వారు ఎవరైనా సముద్ర, నదీ స్నానాలకు వెళ్తే వారికి ఒక బాటిల్లో ఆ వాటర్ తీసుకొని రమ్మని చెప్పి ఆ నీటిని మీరు మరియు మీ కుటుంబ సభ్యులు స్నానం చేసేటప్పుడు బకెట్లో పోసుకుని స్నానం చేయండి. ఇలా చేసిన సముద్రంలో, నదిలో స్నానం చేసిన ఫలితం ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. కార్తీక మాసం శివుడికి మరియు విష్ణువుకు ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో హరిహరులను నిందించటము, అవమానించటము చేయకూడదు. కొంతమంది శివభక్తులు హరిభక్తులను కించపరిచినట్లుగా మాట్లాడితే మరికొంతమంది హరిభక్తులు శివభక్తులను కించపరిచినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇటీవల కాలంలో హరిభక్తుల సంఘం అని, శివభక్తుల సంఘం అని విడిపోయి ప్రజలలో ఒకరిపై ఒకరికి ద్వేషాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఇలా చేయటం వల్ల శివకేశవులు చాలా బాధపడతారు. దయచేసి కార్తీక మాసంలో ఎటువంటి గొడవలు పడకుండా భక్తి శ్రద్ధలతో శివకేశవులను పూజించి వారి అనుగ్రహాన్ని పొందండి. ఈ కార్తీక మాసంలో జ్వాలా తోరణ ఉత్సవం చేస్తారు. ఈ జ్వాలా తోరణం కింద నడవటం వల్ల నరక బాధలు తగ్గుతాయని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఒకసారి జ్వాలా తోరణం కింద నుండి వెళ్తే సరిపోతుంది. పదే పదే వాటి కింద నుండి నడవటం లేదా పరిగెత్తటం వంటివి చేస్తే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి జ్వాలా తోరణం దగ్గర ఎలాంటి తప్పులు, పొరపాట్లు చేయకుండా ఉండండి. కార్తీక మాసంలో నాగుల చవితికి విశేషమైన స్థానం ఉంది. ఈ నాగుల చవితి నాడు పుట్ట దగ్గర పాలు పోసి టపాసులు కాలుస్తూ ఉంటారు. పుట్టలో పాలు పోయటం వల్ల నాగదోషాలు, గ్రహదోషాలు తొలగిపోతాయి. అలా అని లీటర్ పాలు తెచ్చి పుట్టల్లో పోయమని కాదు. మీరు పుట్ట దగ్గర పాలు పోయాలి అనుకుంటే ఒక గిన్నెలో పాలు పోసి ఒక స్పూన్తో కొంచెం పాలు పోయండి. ఇలా చేస్తే పుట్ట పాడవదు. మీరు నాగదేవత ప్రతిమలకు అభిషేకం చేయండి, కానీ పుట్టలో విపరీతంగా పాలు పోయకండి. పుట్ట అనేది పాము ఇల్లు. మన ఇంటిలో ఎవరైనా నీళ్లు పోసి బురద చేసి వెళ్ళిపోతే మనకు ఎంత కోపం వస్తుంది. అంతెందుకు, వరదలలో మన ఇల్లులు నిండి బురద అయిపోతే చాలా బాధపడుతూ ఉన్నాం కదా. అలాగే పాములు కూడా వాటి ఇంటిని బురద చేస్తే బాధపడతాయి. కాబట్టి పుట్టలో చాలా తక్కువగా పాలు పోయండి. గుడిలో నాగ ప్రతిమలకు ఎంత అభిషేకం చేస్తారో చేసుకోండి. అలాగే పుట్ట దగ్గర విపరీతంగా బాంబులు కాల్చకండి. పెద్ద సౌండ్స్ వస్తే, బాంబులు కాల్స్తే పాములు భయపడి వాటి ఇంటిని వదిలి వెళ్ళిపోతాయి. చిన్న క్రాకర్స్ కాల్చండి చాలు. ఇంకా కార్తీక మాసంలో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో జాగారం చేస్తారు. జాగారం అంటే దేవుని తలుచుకుంటూ జాగారం చేయాలి. సినిమాలు, డ్రామాలు వంటివి చూస్తూ జాగారం చేస్తే మీకు జాగారం చేసిన ఫలితం దక్కదు. జాగారం చేసేవారు శివుడి కథలు, భగవద్గీత వంటివి వింటూ కాలక్షేపం చేయాలి. లేదా అందరూ కలిసి సరదాగా భజనలు, దేవుడికి సంబంధించిన పాటలు, శివుడికి సంబంధించిన శ్లోకాలు లేదా శివుడికి సంబంధించిన కథలు చెప్పుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో సోమవారాలకు చాలా విశిష్టత ఉంది. శివుణ్ణి ఈ కార్తీక సోమవారాలు నిష్ఠగా పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి. కార్తీక సోమవార వ్రతం ఆచరిస్తే మీరు తలపెట్టే పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అయితే ఈ కార్తీక సోమవారాలు మీరు ఉల్లు వెల్లుల్లి తినకుండా ఉండాలి. మీరు వండే ఆహారంలో ఇవి లేకుండా చూసుకొని వండండి. అయితే కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు, అంటే మీరు ఇంట్లో దీపం పెట్టినప్పుడు అయినా, లేదా తులసి కోట దగ్గర దీపం పెట్టినప్పుడు అయినా, లేదా గుడిలో దీపం పెట్టినప్పుడు అయినా, ఆ దీపాన్ని ఒక ప్రత్యేకమైన ఆకు మీద పెడితే శివుని అనుగ్రహం కలిగి కటిక పేదవారు కూడా ధనవంతులుగా మారిపోతారు అని పండితులు చెప్తూ ఉన్నారు. ఆ ఆకు ఏమిటి అంటే మారేడు ఆకు. సాధారణంగా దీపాన్ని వెలిగించినప్పుడు చాలామంది తెలియక నేల మీదే వెలిగించేస్తూ ఉంటారు.
కానీ దీపాన్ని ఎప్పుడూ కూడా కటిక నేల మీద పెట్టకూడదు. ఏదైనా ఒక ఆకు మీద పెడితే మంచి ఫలితం ఉంటుంది. ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో ముందు ఒక తమలపాకు పెట్టి ఆ ఆకు మీద మారేడు ఆకు ఉంచి ఆ మారేడు ఆకుకు పసుపు కుంకుమతో బొట్లు పెట్టి తర్వాత ఆ ఆకు మీద ప్రమ్మిద ఉంచి నూనె పోసి దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. శివయ్య అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే మారేడు ఆకు అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టం. మారేడు ఆకు చివరిలో లక్ష్మీదేవి ఉంటుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అటువంటి మారేడు ఆకు మీద దీపారాధన చేయటం వలన ముఖ్యంగా శివుని అనుగ్రహం అలాగే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. అంతేకాదు మీకు ఏమైనా జాతక దోషాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. సకల దరిద్రాలు తొలగిపోతాయి. పేదరికం పోతుంది. సిరి సంపదలు కలుగుతాయి. ఎందుకంటే మారేడు దళం అంటే మహాశివుడికి ఎంతో ప్రీతి. మారేడు ఆకులు 3 కలిసి ఉంటాయి. ఇవి శివుని 3 కన్నులకు గుర్తు. అంతేకాదు త్రిశూలానికి చిహ్నంగా మారేడు దళాన్ని చెప్తూ ఉంటారు. సాక్షాత్తు మహాశివుడే మారేడు చెట్టు కింద నివాసం ఉంటాడని పరమ పవిత్రమైన పురాణాలు వేదాలు చెప్తూ ఉన్నాయి. శివస్వరూపంగా భావించే బిల్వవృక్షం దగ్గర దీపారాధన చేసిన వారికి శివ సాయుధ్యం లభిస్తుందని పురాణ వివరణ ఉంది. ఇంతటి పరమ పవిత్రమైన మారేడు చెట్టు ఆకు మీద కార్తీక మాసంలో దీపం పెడితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. శివుని చల్లని చూపు మన మీద పడుతుంది. సిరి సంపదలు కలుగుతాయి. అంతేకాదు కార్తీక మాసంలో మారేడు ఆకు మీద దీపారాధన చేయటం వలన మీ ఇల్లంతా బంగారుమయమవుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. పేదరికం పోయి మీరు అపర కుబేరులుగా మారిపోతారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో ఇంట్లో అయినా లేదా తులసి కోట దగ్గర అయినా లేదా గుడిలో అయినా దీపారాధన చేసేటప్పుడు ఆ దీపారాధనను మారేడు ఆకు మీద పెట్టి వెలిగించండి. శివుని అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. ఇక కార్తీక మాసంలో చేసే దీపారాధన మహిమోపేతమైనది. దేవాలయంలో కానీ ఇంట్లోనైనా సరే ప్రాతకాలం సాయంకాలం దీపారాధన చేయటం దైవ అనుగ్రహం లభ్యమయ్యే విధానం. ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ ఎక్కడైనా సరే కార్తీక మాసంలో దీపం పెడితే చాలు వారి సర్వవిధ పాపాలు హరించుకుపోతాయి. జ్ఞానము మోక్షము ఇహమున శ్రేయస్సు శుభ ఫలితాలు కలుగుతాయి. కార్తీక దీపం దానం వల్ల నరక ప్రాప్తి నివారణ కలుగుతుంది. ఈ మాసంలో దీపారాధన స్త్రీలకు విశేష ఫలప్రదము. ఈ మాసంలో నదీమ్మ తల్లికి అంటే నదులకు కూడా పూజలు చేస్తారు భక్తులు. దీపాలను వెలిగించి గలగలమంటూ పారే నదిలో విడుస్తూ ఉంటారు. దీప కాంతి పుంజం చీకట్లను తొలగించే కాంతి పుంజం. చీకటిని ఏ విధంగా ఈ దీపకాంతులు ప్రాలదోరుతూ ఉంటాయో అదే రకంగా అజ్ఞానాన్ని అశాంతిని తొలగిస్తాయి. మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తూ ఉంటాయి. నిత్య దీపారాధన చేయటం ఒక ఎత్తు అయితే కార్తీక మాసంలో చేసే దీపారాధన మరో ఎత్తుగా భావిస్తూ ఉంటారు భక్తులు. తులసి చెట్టును వరాలను ఇచ్చే మాతగా లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కార్తీకంలో ఈ నెల రోజులు తులసి కోట వద్ద ఉదయము సాయంత్రం దీపోత్సవం తప్పనిసరిగా ఉంటుంది. పౌర్ణమి రోజున తులసి కోటకు ప్రత్యేకంగా అలంకరిస్తారు. తులసి నిరంతరంగా ప్రాణవాయువును అందిస్తుంది. ఇంటి ప్రాంగణంలో ముఖ్యంగా ప్రధాన ద్వారం ఎదురుగా ఉంచుతారు. ఎలాంటి కాలుష్య పూరిత వాయువులను ఇంటిలోనికి రానియకుండా అడ్డుకుంటుంది. జలుబు దగ్గు జ్వరము అలసట వంటి వ్యాధులను నివారిస్తుంది. రోజు తులసి ఆకులను తీసుకుంటే అన్ని రకాల రోగాలు దూరమవుతాయని చెప్తూ ఉంటారు. కేశవులకు ఎంతో ప్రియమైన ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాలలో ధ్వజస్తంభానికి ఆకాశ దీపం వేలాడదీస్తూ ఉంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఈ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఆ దీపాన్ని వెలిగిస్తారు. ఈ ఆకాశదీపం పితృదేవతల మార్గాన్ని చూపుతుంది. తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి ధ్వజస్తంభం పైభాగాన వేలాడతీస్తూ ఉంటారు. అయితే దీనిని ఆకాశదీపం అని పిలవడానికి ధ్వజస్తంభానికి వేలాడదీయడానికి ఓ కారణం ఉంది. కార్తీక శుద్ధ పాడ్యం నుంచి పితృదేవతలంతా కూడా ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ సమయంలో కార్తీక ధ్రువ సరిగ్గా కనిపించటం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఆకాశదీపం శివకేశవుల తేజస్సును జగత్తుకు అందిస్తుంది. ఆకాశదీపం మరో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే శివకేశవుల శక్తితో ఈ దీపం ధ్వజస్తంభం పైనుండి జగత్తుకు అంతా వెలుతురు ఇవ్వాలి అని వెలిగిస్తూ ఉంటారు. దీపాన్ని వెలిగిస్తూ దామోదరం ఆవాహయామి అని త్రయంబకం ఆవాహయామి అని శివకేశవులను ఆహ్వానిస్తూ వెలిగిస్తారు. ఒక్కో చోట 2 దీపాలు శివకేశవుల పేరుతో వెలిగిస్తారు.
లేదా ఒక దీపం పెట్టి శివకేశవుల్లో ఎవరో ఒకరిని దీపంలోనికి ఆహ్వానించాలి. ఇలా శివకేశవుల తేజస్సుతో ఈ దీపం జగత్తుకు వెలుగునందిస్తుంది. అంటే సమాజంలో అజ్ఞానపు చీకట్లు తొలగిపోతాయి. కాంతి వలె మనలో ఆధ్యాత్మిక జ్యోతి ప్రజ్వలనం అవుతుంది అని అర్థం. దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న కార్తీక మాసం ప్రారంభం కూడా ఆకాశ దీపంతోనే జరుగుతుంది. ఆకాశ దీపం వెలిగించిన, దీపంలో నూనె పోసిన, ఈ దీపాన్ని దర్శించుకుని నమస్కరించుకున్న పుణ్యప్రాప్తి కలుగుతుంది. మనలోని అజ్ఞాన అవివేకాలు తొలగిపోతాయి. అంతేకాకుండా పితృదేవతలు కూడా సంతుష్టులవుతారు. దేవాలయాలలోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఆకాశదీపం వెలిగించవచ్చు. దీనికి పూజ చేసి దీప ధూప నైవేద్యాలు సమర్పించి శివకేశవులను స్మరిస్తూ నమస్కరిస్తూ ఆకాశదీపం వెలిగించి ఎత్తుగా ఒక కర్ర కట్టి దానికి వేలాట తీయవచ్చు. కార్తీక మాసంలో దీపారాధన చేయలేని వారు ఈ ఆకాశ దీపాన్ని దర్శించుకుని ఒక నమస్కారం చేసుకున్నా చాలు, మంచి ఫలితం వస్తుంది.